హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు సండే కదా, వీకెండ్ ఏదో ఒకటి చేసుకోవాలి, లేదంటే ఎటైనా బయటకు వెళ్ళాలి, లేదంటే బోరింగ్ ఉంటుంది. ఇండియాలో అయితే ఫంక్షన్స్ వాటితోనే సరిపోతుంది, వీకెండ్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. కానీ దుబాయ్లో బయట ఉండే వాళ్ళకి ఇంకెక్కడికైనా వెళ్ళాలి, లేదంటే ఫ్రెండ్స్ని గ్యాదర్ అవ్వాలి, ఇలానే ఉంటాయి అన్నమాట ప్లానింగ్స్. సో మేము కూడా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. వాళ్ళైతే షార్జాలో ఉంటారు. మేము బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యాము. దుబాయ్లో మేమున్న డిస్కవరీ గార్డెన్స్ నుంచి 45 మినిట్స్లో షార్జాకి రీచ్ అయిపోయాము. చూడండి, ఇక్కడ వెల్కమ్ టు షార్జా అని వస్తుంది. ఇంత ట్రాఫిక్ ఏంట్రా బాబు అనుకుంటూ వెళ్ళాము. ఎండలు అయితే స్టార్ట్ అయిపోయాయి. దుబాయ్లో ఇంకా ముందు అయితే ఎక్కడికి వెళ్ళలేము, అంత టెంపరేచర్ పెరిగిపోతుంది. దుబాయ్ ఇంకా షార్జా వచ్చేసి మన హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా ఉంటాయి. దుబాయ్ నుంచి షార్జా వెళ్ళే రూటు ఎప్పుడు చూసినా ఫుల్ ట్రాఫిక్తో నిండి ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం షార్జాలోకి ఎంటర్ అయ్యాము. ఇది వచ్చేసి వాళ్ళ బిల్డింగ్ ఎంట్రన్స్ అన్నమాట. ఇంకా చాలా పెద్ద బిల్డింగ్. ఇక్కడ అన్ని హై రైజ్డ్ అపార్ట్మెంట్సే ఉంటాయి. ఇంకా ఇది వచ్చేసి సెక్యూరిటీ హాల్ అన్నమాట. కింద ఇక్కడ వచ్చి సెక్యూరిటీ ఉంటారు. ఇంకా ముందుకు వెళ్తే అన్ని లిఫ్ట్లు అన్నమాట. అక్కడ నుంచి మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇంకో మా హస్బెండ్ ముందు వెళ్ళిపోతున్నారు అన్నమాట, నేను వీడియో తీస్తున్నాను. వాళ్ళ ఇంటికి వచ్చేసాము. హాయ్ తేజ. ఎలా ఉన్నా తేజ? బాగుంది మీ ఇల్లు. సూపర్, అసలు వేడి వేడిగా పొగలు వస్తుంది. ఇది ఇంకా ఇదేంటి? పెరుగు పచ్చడి, చికెన్ కలర్ఫుల్ గా ఫ్రై. ఇది లేపు నువ్వు అసలు ఇదేంటి? రసమా? చికెన్ కర్రీ. వేడి వేడిగా. అసలు ఇప్పుడే చేసినావా? ఎన్నింటికి స్టార్ట్ చేసినావు? ఓకే. ఏం టిఫిన్ చేసినావు? దోశ. కిచెన్ కూడా పెద్దగా బాగుంది. ఇవేంటి గారెలు చేసినావు? అలసంద గారెలా? సూపర్. ఇవి ఎక్కడి నుంచి తెచ్చినావు? ఇండియా నుంచా? దీనికి సరిపడా ఎట్లా తెచ్చినావు? 2 మిస్ అయిపోయినాయా? ఇగో స్వీట్స్ తెచ్చి మర్చిపోయావు. టెంపుల్ కూడా బాగుంది. పెద్దగా బాగుంది. మనీ ప్లాంట్ కూడా బాగా పెరిగిందిగా. దీన్ని ఏం ట్రిమ్ చేసిండ్రా? హాయ్ సమ్ము, సోను. దుబాయ్లో అయితే 1 BHK వచ్చేసి 65,000 to 70,000 ఉంటుంది రెంట్. మేమున్న ఏరియాలో, అదే డిస్కవరీ గార్డెన్స్లో అయితే
ఇంకా షార్జాలో అయితే 2 BHK వచ్చేసి 48,000కి వచ్చేస్తుంది, మొత్తం కార్ పార్కింగ్ ప్లస్ ఇవన్నీ కలిపి. ఇంకా కిందే షాప్స్ ఉంటాయి. మా ఫ్రెండ్ చూడండి చాలా బాగా అరేంజ్ చేసుకుంది, ఇల్లంతా చక్కగా నీట్గా ఉంది ఎక్కడికక్కడ. ఇదైతే స్టోర్ రూము, తర్వాత ఇంకా ఇవన్నీ బెడ్రూమ్కి వెళ్ళే రూట్ అనమాట ఇది. ఫైనల్లీ సండే అయితే అలా ఫన్ అండ్ ఎంజాయ్మెంట్ అలా గ్యాదరింగ్తో అలా అయిపోయిందనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.